హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామం మహింపరచబడును గాక. హల్లెలూయా. అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు. 5వ మాటగా యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వాక్యం చదువుకుందాం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను అనెను. అటు తర్వాత అనగా ఇంతకుముందు మనము 5 మాటలు విన్నాము. ఈ 5 మాటలు కూడా ఈ 5వ మాట అయిపోయిన తరుణంలో ప్రభువు తన శరీరమును వదిలి ఆత్మను విడిచిపెట్టి పాతాళమునకు వెళ్ళిపోవాల్సి వస్తుందని ఎరిగాడు. లేఖనమును నెరవేరినట్లు అనగా లేఖనములో దేవుడు తన గురించి ఉద్దేశించిన ఉద్దేశాలను తెలుసుకోవడానికి యేసు ప్రభు ఆలోచించాడు. ఆ సమయంలో లేఖనములు ఎరిగి అంటే శారీరకంగా రోమా సైన్యం చేత దెబ్బలు తిన్నాడు, వీధిలో అవమానించబడ్డాడు, శరీరం నుంచి రక్తము కారిపోయి నీరసమైపోయాడు. ఇంకా మానసికంగా ఎందుకు అంటే ప్రజలకు ప్రభు బ్రతుకున్నప్పుడు ఎన్నో రకాలుగా మేలు చేశాడు. గురుడివారికి కళ్ళు ఇచ్చాడు, తిండి లేనప్పుడు తన వాక్య ప్రసంగం వినడానికి వచ్చినప్పుడు రొట్టెలను చేపలు సమృద్ధిగా ఇచ్చాడు. అనేకులకి అనేక విధంగా చేశాడు. మృతులను సైతం లేపగలిగిన ప్రభువు తన ఆ స్థితిలో ఉన్నప్పుడు ఒక్కసారిగా మానసికంగా చూసుకుంటే ఈ ప్రజలకు నేను బ్రతుకున్నప్పుడు ఈ విధంగా ఇన్ని మేలులు చేశాను, ఎవరు కూడా తాగనీకి కొన్ని నీళ్లు ఇవ్వట్లేదని బాధపడ్డాడు. ఆ సిలువ పైన చూసుకుంటూ ఎంత మేలు చేశాను ఈ ప్రజలకి ఎన్నోసార్లు దగ్గరకు వచ్చినప్పుడు సహాయం చేశాను, దురాత్మల చేత పట్టిన వ్యక్తిని నేను విడిపించాను, అయితే తాగనీకి నీళ్ళు అడిగితే ఇవ్వట్లేదు. ఈ 5 మాటలు అయిపోయిన తర్వాత 6-7 వాక్యాల గురించి ధ్యానం చేస్తే యేసు లేఖనములో నా గురించి ఇంకా ఏమైనా మిగిలి ఉన్నాయా అని ఆలోచించుకుంటూ చూస్తూ ఉంటే ప్రవక్తలు పలికిన దానిలో యోహాను సువార్తలోనే 4వ అధ్యాయం చదువుదాం. 4వ అధ్యాయంలో 7వ వాక్యం. అక్కడ సందర్భం ఏమిటంటే సమరయ స్త్రీ దగ్గరికి యేసు ప్రభు వారు వచ్చి, అమ్మ దప్పికొంచున్న నీళ్ళు ఇవ్వు అంటే శారీరకంగా అలసి ఉన్నాడు. కానీ ఆమెకు నీళ్లు అడిగినప్పుడు ఏమో కథలు చెప్తుంది, కానీ అప్పటికి కూడా ఆమె నీళ్ళు ఇవ్వట్లేకపోయింది. ప్రభువు శారీరకంగా అలసి ఉన్న రీతిగా నాకు రాయబడింది. ఆ బావి దగ్గర కూడా ఆమె నీళ్ళు ఇవ్వలేదు. అక్కడ ప్రభు వాగ్దానం చేశాడు, నేనిచ్చు నీళ్లు తాగువాడు ఎప్పుడు దప్పికొనడని. హల్లెలూయా, హల్లెలూయా. అదే మాటనే ఇంకొంచెం ముందుకెళ్ళి చూస్తే యోహాను సువార్తలోనే ప్రభు వాగ్దానం చేశాడు, ఆత్మపూర్ణుడై సువార్త బలముగా ప్రకటిస్తున్న దినములోనే ప్రభు వాగ్దానం చేసిన ఆ మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. నేను ఈ ప్రజలకు ఇంతగా మేలు చేశాను, ఇంత కష్టంలో ఉన్నాను, కనీసం నన్ను బయటికి తిమ్మని అడగలేదు, నా గాయములు కట్టమని అడగలేదు, నాకు విడిపించి ఏమైనా చేయమని అడగలేదు, కానీ తాగనీకు నీళ్ళు ఇవ్వండి అంటే ఎవరు కూడా స్పందించలేదే అని మానసికంగా బాధపడ్డాడు. అక్కడ సందర్భం మనం గ్రహించగలిగినట్లయితే శరీరంకు కలిగిన ఆ బాధను చూస్తున్నారు, కానీ దూరం నుండి తన స్నేహితులు కావచ్చు, తన బంధువులు కావచ్చు, తనను హింసిస్తున్న వారైనా కానీ చూస్తూ ఉండొచ్చు, కానీ ప్రభువు మనస్సుకైన ఆ గాయాన్ని ఎవరూ చూడట్లేదు. తండ్రి అయిన దేవుని వైపు చూస్తున్నాడు, కానీ దేవుడు తనను చూడట్లేదని అయిపోయాడు. మనందరి కోసం సిలువలో ప్రభువు శాపమైపోయి అక్కడ చూస్తున్నాడు. లేఖనంలో ఇంకా ఏమైనా నన్ను గూర్చిన వాగ్దానాలు ఉన్నాయా అని చూసుకుంటున్నప్పుడు ఆ ప్రవక్తలు రాసిన గ్రంథంలో, కీర్తన గ్రంథంలో 22వ అధ్యాయంలో 15వ వాక్యంలో చూసినట్లయితే ఈ అధ్యాయంలో సిలువను గూర్చి దాదాపుగా చాలా మాటలు రాయబడ్డాయి. ఇక్కడ ఈ సిలువను గూర్చిన మాటలు చెబుతూ ఉన్నాడు. ఈ మాట నెరవేర్చబడాలని దావీదు ప్రవచనం చేశాడు. ప్రభువుని గూర్చి ఈ మాటలు నెరవేర్చడానికి దాదాపుగా ప్రభువు కంటే ముందు
కొన్ని వందల సంవత్సరాలుగా ఈ ప్రవచనము రాయబడిందని పెద్దలు అంటారు. అయితే ఈ మాటను నెరవేర్చే సమయంలో చూసుకున్నప్పటికీ ఈ మాట చూద్దాం ఒకసారి. 22వ అధ్యాయం కీర్తన గ్రంథం 15వ వాక్యంలో, బలము ఎండిపోయింది, శరీరంలో రక్తము కారిపోయింది, నీరు అడిగితే చేదు కలిపిన చిరకనిచ్చారని. చూస్తే ప్రియ దేవుని ప్రజలారా, దేవుడు మేలు చేయాలని వస్తే వారు కనీసము పొందుకున్న సహాయానికి కృతజ్ఞతగా ఏ ఒక్కరు కూడా అక్కడ నిలవలేకపోయారు. అయితే ప్రభువు లేఖనాలు గ్రహిస్తూ ఉన్నాడు. చూస్తూ నా పక్షమున తండ్రి అయిన దేవుడు ఉద్దేశించిన ఉద్దేశాలు అవన్నీ నేను నెరవేర్చాలి అని సువార్తలో రాయబడింది. అది కీర్తన గ్రంథం మనం చదివితే, అప్పుడు గ్రంథపు చుట్టలో రాయబడిన ప్రకారం నేను వచ్చున్నాను, నీ చిత్తంలో నెరవేర్చటకు ఇదిగో నేను వచ్చున్నాను రాయబడిన మాటను జ్ఞాపకం చేసుకున్నాడు. అంత మాత్రమే కాకుండా కీర్తన గ్రంథం 69వ అధ్యాయం 25వ వాక్యం, ఈ మాట నెరవేర్చబడాలని ప్రభు ఎరిగి ఉన్నాడు. అంతవరకు తన ప్రాణం పైన అపవాదికి కానీ, ఆ దెబ్బలకు కానీ, ఆ నిందలకు కానీ తను కృంగిపోకుండానట్లు అట్లనే వేచి చూస్తూ ఉన్నాడు. ఈ మాట చూద్దాం. ప్రభు పలికిన మాట. ప్రభు బాగున్నప్పుడు సువార్త చెప్పే దినాల్లో ఎంతోమందికి సహాయం చేశాడు. రొట్టెలు చేపలు సమృద్ధిగా ఇచ్చాడు. వచ్చిన వారిని బాగు చేశాడు. వచ్చిన వారికి దురాత్మల చేత అంటే వారిని విడిపించారు. ఎంత మాత్రం కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా చేసిన ఆ ప్రభువుని ఆ స్థితిలో ఉంటే వారు అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ దేవుడు తన ముందర ఉంచిన ఆ వాక్యాన్ని ప్రభు కళ్ళ ముందు ఉంచుకున్నాడు. అందుకే లేఖనములు ఎరిగి నెరవేరినట్లు నేను దప్పికొని ఉన్నాను. అంటే సువార్త చెప్పే విషయంలో దాహము అన్న మాట ప్రభు ఆ యాకోబు బావి దగ్గర ఆమెకు చెప్పాడు. ఆమె ద్వారా ఆ గ్రామమంతా రక్షించబడడానికి దేవుడు అక్కడ వాగ్దానం చేశాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాకుండా మనం లేఖనములు నెరవేరుట అంటే మన పాత నిబంధన ధర్మశాస్త్ర గ్రంథంలో హాగరు ఆమె కొడుకు వేడుస్తున్నప్పుడు ఆమెకు నీళ్ళు ఇచ్చాడు. అంత మాత్రమే కాకుండా ఇశ్రాయేలీయుల ప్రజలు అరణ్యంలో దైవ సేవకుడైన మోషే మీద తిరుగుబాటు చేసి ఏడ్చినప్పుడు నీళ్ళ కోసం అడిగినప్పుడు నీళ్లు ఇచ్చాడు. మోషే ఆ బండను వెళ్ళి బండతో మీరు మాట్లాడు నీళ్ళు ఇస్తారంటే దైవజనుడు మోషే ఆ బండతో మాట్లాడినప్పుడు నీళ్ళు ఇచ్చాడు. హల్లెలూయా. సంసోను మనం చూసినట్లయితే సంసోను కూడా 1000 మందిని గాడిద పచ్చి ఎముకతో చంపినప్పుడు నీరసించి నా ప్రాణం పోతుంది అన్నప్పుడు సంసోనును కూడా జ్ఞాపకం చేసుకొని ఇశ్రాయేలు ప్రజలకి సహాయం చేశాడు. ఆ దినమున ఉన్న దేవుడు యేసు ప్రభు వారు ఆ శిలువ పైన మాట్లాడుతూ లేఖనంలో ధ్యానం చేస్తూ లేఖనంలో గుర్తించుకుంటూ ప్రవక్తలు నన్ను గురించిన మాటలు ఇంకా ఏవైనా మిగిలి ఉన్నాయా, తండ్రి నన్ను గురించిన ఉద్దేశములు లేక ఆయన సంగతులు ఏవైనా మిగిలిపోయాయా అని ఆలోచించుకుంటూ ఎరిగి ఉన్నాడు. ఎందుకంటే ఈ మాట అయిపోయిన తర్వాత 5, 6, 7 3 మాటలు అయిపోతానే ప్రభువు ఆత్మను అప్పగించుకొని 3 దినములు పాతాళానికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. భూమిని వదిలి పాతాళానికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అప్పుడు తండ్రిని చూడలేడు. ఎందుకంటే కీర్తన గ్రంథంలో అంటాడు, నేను ఎల్లప్పుడూ నా ప్రభును చూచి ఉన్నాను, నా ప్రభు నా కుడి పక్కన ఉన్నాడు కనుక నేను కదల్చబడను అన్న మాటలు ప్రభువు రాశాడు. ఆ రాసిన మాటకు కట్టుబడి ఉండి ప్రభువు అందుకే ఆ గ్రంథంలో రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను, నీ చిత్తం చేయటానికి నేను వచ్చున్నానని చెప్పాడు. ఈ 5వ మాటలో దాహము అన్న మాటకి మన లోక ప్రకారం కొంతమంది సువార్థికులుగానే అంటారు, పాపము పై నుంచి మనల్ని విడిపించి దేవుని రాజ్యం గూర్చిన అవగాహనాన్ని, ఇంకొంతమంది అంటే సువార్తను గూర్చిన మర్మములు తెలుసుకునేదని అంటారు. వారికి దేవుడిచ్చిన ప్రత్యక్షత. మనమైతే ఈ దాహము కలిగి ఉన్నాడు అంటే సువార్తను గురించి, ఆత్మలను గురించి ఆ దాహము దేవుడు కొని మన కోసం నిత్య జీవం ఇవ్వడానికి ఆయన దప్పికొన్నాడు. హల్లెలూయా. అలాగనే యెషయా గ్రంథం, ప్రవక్త అయిన యెషయా గ్రంథంలో కూడా మనం చూద్దాం ఇంకొక మాట. ఈ ప్రవక్తలు పలికిన ఈ మాటలు నెరవేర్చాలని ప్రభు ఉద్దేశించం కలిగి ఆ మాటలు అక్కడ మాట్లాడారు. యెషయా గ్రంథం
49వ అధ్యాయం 10వ వాక్యం. వారి యందు కరుణించువాడు వారిని తోలుకొని పోవచ్చు. చాలు మేడం. వారి యందు కరుణించువాడు అంటే దేవుని యొక్క మనస్సును, దేవుని యొక్క హృదయమును ఇక్కడ చూపిస్తుంది. పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే ఎన్నోసార్లు ఇశ్రాయేలు ప్రజలకు సహాయం చేశాడు, ఎన్నోసార్లు ప్రజలను విడిపించాడు. క్రొత్త నిబంధనలోకి వచ్చే కూడా ఎన్నోసార్లు సహాయం చేశాడు. కనికరం కలిగిన దేవుడు తన ప్రజలను విడిపించడానికి ఈ మాట చెప్తున్నాడు. అంత మాత్రమే కాకుండా 55వ అధ్యాయంలో 1వ వాక్యం, దప్పికొని వారారా రండి, రూకం లేని వారా రండి అంటే మనము దేవుని రక్షణకు మనము ఆ స్థానాన్ని ఎవరు కూడా ఏమి కూడా చేయలేనిది. ఆ స్థానంలో ఎవరు కూడా, ఏ మనిషి కూడా దానిని భరించలేనిది. ఆయన అవమానం కానీ, ఆయన నిందలు కానీ, ఆయన పొందిన దెబ్బలు కానీ ఏది కూడా ఆ స్థానాన్ని మనం దేవునికి ఇవ్వలేనిది. అందుకనే ప్రభువు మన స్థానంలో ఉండి ఇవన్నీ చేస్తూ దప్పికొన్నాను అని చెబుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇదే మాట చూసుకుంటూ ప్రభు సహవాసంతో ఉన్న శిష్యుడు యోహాను అంటాడు భక్తుడు ప్రకటన గ్రంథంలో చివరి అధ్యాయంలో, రండి అక్కడ మాట చూస్తే ప్రభుతో ఉన్నవాడు, ప్రభు చేసిన కార్యములన్నీ చూసినవాడు, ఆత్మీయ తమ్ముడు, కొడుకు అనుకోవచ్చు. ఇందాక మనం మొదటి మాటలో చూస్తే కొడుకుగా అక్కడ స్వీకరించబడ్డ రెండో మాటలో 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 6వ వాక్యం, మరియు ఆయన నాతో ఇట్లనను, సమాప్తమైనవి, నేనే అల్ఫాయు ఒమేగాయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడును, దప్పికొని వానికి జీవజలములు బుగ్గలోని జలములు నేను ఉచితముగా అనుగ్రహించేదను. హల్లెలూయా. ప్రియ దేవుని ప్రజలారా, మనము దప్పి కొనకుండా ఉండాలని, నిత్య జీవమును, జీవజలములు బుగ్గలు మనకు కావాలని యేసు ప్రభు ఆ శిలువలో కొనివేశాడు. హల్లెలూయా. ఆ లేఖనం నెరవేర్చబడాలని ప్రభు ఉద్దేశాలు నెరవేర్చి, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చి కాలము, ఆ సమయాన్ని, ఆ వాగ్దానం శిలువ కార్యంలో నెరవేర్చాడు. ఈ మాటలు అని మనం మాట్లాడుకుంటున్నాం. ఈ మాటలన్నీ కూడా ప్రభువుకు ముందు ప్రవక్తలు ప్రకటన చేశారు. ప్రభువుకు ముందు వారందరూ మాట్లాడిన మాటలన్నీ కూడా లేఖనములు నెరవేర్చాలని ప్రభు ఉద్దేశం ఎరిగి ఆ మాటలు నెరవేర్చాడు. హల్లెలూయా. అందుకే ప్రభు అంటాడు, ప్రవక్తలనైనా లేఖనమైన నేను కొట్టివేయడానికి రాలేదు, కానీ ప్రవక్త యొక్క మాటలు నెరవేర్చడానికి నేను వచ్చున్నాను అని. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు తన మాటలు దీవించును గాక. హల్లెలూయా.